అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ పాత్రుడుగా దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందము, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలిని కోరుకునండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాలి శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలర్, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్, అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్, ఫేస్ అలాగే టంగ్ డయాగ్నోసిస్ కూడా చేస్తాను. ఆరా ఎనర్జీస్ ఎక్స్పోర్ట్ కూడా. సో ఆరాకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనము మన పర్టికులర్గా మెడిటేషన్ చేయడం ద్వారా, మెడిటేషన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్. ఇక్కడ మనము ధారణ చేయడము, ధ్యానం చేయడము. సో మెడిటేషన్ ద్వారా ఏ విధంగా మన ఇంటర్నల్ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఏంటంటే ఈ మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ నియమాలు అయితే పాటించాలి. సో ఎందుకు అంటే నియమం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు నియమం పాటించాలి అంటే మనము ఎనర్జీస్ని అబ్జార్బ్ చేసుకునేటప్పుడు మనం కొన్ని క్లెన్సింగ్ థింగ్స్ చేసుకోవాలి. సో మనం ముఖ్యంగా ఏంటంటే మన ఆరా ఎనర్జీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ ఆరా అనేది క్లీనప్ అవుతే ఆటోమేటిక్గా మనకి ఇంటర్నల్గా చక్రాస్ని కూడా మనం ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా మ్యాక్సిమము బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇఫ్ నాట్ పాసిబుల్. సో బ్రహ్మ ముహూర్తంలో మేము అట్లీస్ట్ అంటే బ్రహ్మ ముహూర్తం అనగానే 3:30 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. మేము లేవలేమంటే అట్లీస్ట్ 5 o'clock. ఓకేనా? సో అట్లీస్ట్ 5 o'clock. సో అయితే ఈ టైం అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, బ్రహ్మముహూర్త టైం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనకి ఈ టైంలో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. సో డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ, డివైన్ కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ టైంలో పర్టికులర్గా. సో మనం ఎప్పుడైతే కనుక ఈ డివైన్ కాస్మిక్ ఎనర్జీని, అలాగే యూనివర్సల్ ఎనర్జీస్ని, అలాగే పర్టికులర్గా పంచభూతాలు, నవగ్రహాలు, సద్గురువుల తాలూకు దీవెనలు, ముక్కోటి తాలూకు దీవెనలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఆ టైంలో ఏంటంటే చాలా బ్లెస్సింగ్స్. అంటే ఇక్కడ ఏంటంటే తదాసు దేవతలు అంటారు కదా. సో మనం ఏదైతే సంకల్పించుకుంటామో, వాటెవర్ మనం ఏదైతే కోరిక అనుకుంటామో, విష్ ఏదైతే ఉందో అది ఈజీగా మనము తదాస్తని అంటారన్నమాట. అలాగే మనం ఓవరాల్గా కూడా చూసుకుంటే కనుక మన బాడీ ఏదైతే ఉందో పర్టికులర్గా ఎనర్జీస్ అబ్జార్బ్ చేసేటువంటి టైం అన్నమాట. ఓకే, మనకి సబ్కాన్షియస్ మైండ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి మ్యాక్సిమం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఓకే, మార్నింగ్ 15 minutes ఈజ్ అ బ్యూటిఫుల్ అండ్ వెరీ గోల్డెన్ టైం అన్నమాట. గోల్డెన్ టైం. సో ఈ టైంలో మనం ఏదైతే సంకల్పించుకుంటామో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, మనం ఏం చేసినా సరే 111% సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అయితే ఏంటంటే పర్టికులర్గా పౌర్ణమి అప్పుడు, అలాగే ఏకాదశి ఇలాంటి టైముల్లో, అలాగే పండగలు అంటాం కదా. సో పర్టికులర్గా తిథి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైములు అంటే పర్టికులర్గా ఆ టైం వచ్చినప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ డబుల్ ఉంటుంది. అలాగే పుష్యం నక్షత్రం, ఇలాంటి నక్షత్రాలు వచ్చినప్పుడు కూడా దానికి అందుకని పుష్యం నక్షత్రం కాస్మిక్ ఎనర్జీ అని కూడా అంటారు, కాస్మిక్ స్టార్ అని కూడా అంటారు. మెయిన్ ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ అన్నవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఫాస్ట్గా ఏంటంటే మనం ఇంటర్నల్గా క్లీనప్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా కూడా క్లీనప్ చేసుకోవచ్చు. సో మనం మెడిటేషన్ చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ధారణ అంటే ఏంటంటే ఏదైనా సరే ధారణ చేయడం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఇంటర్నల్గా శుద్ధి చేసుకోవాలి. ఓకే, అందుకనే ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే లేచి కనీసం అంటే స్నానం చేసినా చేయకపోయినా కనీసం లేవంగానే మనకేంటంటే పడుకుంటాం కదా, నైట్ పడుకునేటప్పుడు ఏంటంటే ఓవరాల్గా మొత్తం అంతా కూడా అంటే ఏమంటే నెగిటివిటీ, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంటికి పుసి లాంటిది వస్తుంది. అలాగే ఏంటంటే ఓవరాల్గా బాడీలో ఎలా మొత్తం అంతా కూడా సో స్వెట్ అని ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా ఎక్స్క్రీట్ చేయాలన్నమాట. ఎక్స్క్రీషన్ చేసుకోవాలంటే ఏంటంటే యూరిన్ అని, ఇట్లాగే ఇదంతా కూడా సో మోషన్ అని ఇవన్నీ కూడా అంతా ఏంటంటే అన్నీ కూడా క్లీనప్ చేసేసుకోవాలి మొట్టమొదట. సో అందుకని క్లెన్సింగ్ మెథడ్లో మొట్టమొదటి ఏంటంటే వాటర్ తీసుకొని, ఓకేనా, సో వాటర్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని చక్కగా
తాగడం. సో చక్కగా తాగడం. సో ఇక్కడ మనం వాటర్ తీసుకొని తాగేటప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంకా అద్భుతంగా పనిచేయడానికి మలాసనం అంటారంటే ఏంటంటే, మలాసనం అంటే ఏంటంటే కింద మామూలుగా కూర్చోవడం. సో మోకాలతో కూర్చోవడం. అంటే ఇప్పుడు మనము మామూలుగా ఇండియన్ టాయిలెట్ వెళ్దాం కదా, కూర్చుంటాం కదా, ఆ విధంగా కూర్చోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా కూర్చొని నీళ్ళు తాగడం అన్నమాట. సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈ విధంగా ఫస్ట్, ఓకే, సో ఈ విధంగా తీసుకోవాలి. సో తీసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే మనం చేయాల్సింది, తీసుకునేటప్పుడు కూడా మనము చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు మనకి మొత్తం మన మైండ్లో కూడా ఏ విధంగా ఉందంటే, ఏదైతే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, నెగిటివిటీ ఏదైతే ఉందో, ఇంటర్నల్గా బాడీలో ఉన్నటువంటి దోషం అంతా రిలీజ్ అయిపోతుందని అనుకొని చక్కగా వాటర్ తీసుకున్న తర్వాత చక్కగా బాత్రూమ్కి వెళ్ళి మొత్తం అంతా కూడా ఫ్లష్ అవుట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్రష్ చేసుకోవాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నైట్ మటుకు కంపల్సరీ బ్రష్ చేసుకోండి. ఎందుకంటే నైట్ బ్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్ పాజిటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ బ్రష్ చేసుకోవడం వల్ల మనకి లాలాజలం ఏదైతే నైట్ అంతా కూడా పడుకుంటాం కదా, సో మెటబాలిజం అది జరుగుతుంది, నైట్ అంతా పడుకుంటాం కదా, సో లాలాజలం ఏదైతే ఉందో అది చాలా అమృతంలా ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనము ఇప్పుడు మలాసంలో కూర్చున్నప్పుడు తాగుతాం కదా, తాగేటప్పుడు కూడా ఈ విధంగా డిజాల్వ్ చేసుకుంటూ తాగాలి. ఓకే, సో సెలైవా. సో ఇక్కడ ఆల్ఫా అమైలేజ్, బీటా అమైలేజ్ అనేటువంటి ఇది లాలాజలం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్గా మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీని అంతటిని కూడా క్లీనప్ చేసేస్తుంది. అలాగే డైజెషన్, మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో ఈజీగా 80% ఆఫ్ ది ఫుడ్ ఏదైతే ఉందో ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళి అంతా కూడా ఫ్లష్ అవుట్ క్లీనప్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫేసు, చేతులు అవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోండి. స్నానం ఒకరు చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ ఇన్కేస్ చేయలేని పరిస్థితి అయితే కనుక మొహము కాలు చేతులు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా అంటే మొత్తం అంతా కూడా క్లీనప్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే హ్యాపీగా కూర్చున్న తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, ధ్యానం చేసే ముందు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మళ్ళీ సేమ్ థింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోవాలి మన దగ్గర. ఓకే, సో ఒక 3 sips ఆఫ్ వాటర్. ఓకే, సో వాటర్ తీసుకొని ఫస్ట్ సంకల్పం, ఈ వాటర్ తీసుకునేటప్పుడు కూడా 3 సార్లు ఓంకారం చేసుకోవాలి. ఓం. ఎప్పుడైతే మనం 3 సార్లు ఓంకారం చేస్తామో ఆటోమేటిక్గా ఈ వాటర్ ఛార్జ్ అవుతుంది. సో మీరు ఏదైతే సంకల్పించుకుంటో అవన్నీ కూడా నెరవేరితే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది, డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. సో 3 సార్లు సంకల్పం చేసుకొని వాటర్ తాగిన తర్వాత ఒక 3-4 sips తాగిన తర్వాత కూర్చొని రిలాక్స్డ్గా జ్ఞానముద్రలో కూర్చోండి. సో జ్ఞానముద్రలో కూర్చొని, ఓకే, సో జ్ఞానముద్రలో కూర్చున్న తర్వాత ఏం చేయాలంటే నిదానంగా ఈ విధంగా పెట్టుకొని కూర్చొని శ్వాసని ఫస్ట్ టేక్ అ డీప్ బ్రీత్, ఇంటర్నల్గా బ్రీత్ తీసుకొని. ఓకే, సో బ్రీత్ తీసుకున్నప్పుడు మీ మనసులో సంకల్పం ఏంటంటే, ఆ డివైన్ ఎనర్జీస్, డివైన్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నేను లోపలికి తీసుకుంటున్నాను, అంటే ఆ డివైన్ లైట్ అన్నది నేను తీసుకుంటున్నాను అనేటువంటి థాట్. సో చక్రాస్ 1 by 1 ఒక్కొక్క చక్రాస్ మీకు చెప్తా ఉంటాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ విధంగా కూర్చోవాలి. టేక్ అ డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ మూలాధార. సో మూలాధార చక్ర తాలూకా కలర్ని విజువలైజ్ చేసుకోండి. సో ఫీల్ దట్ మూలాధార చక్రాలో మనకి ముఖ్యంగా చక్ర తాలూకా ఎనర్జీస్ మనకి రెడ్ కలర్ చక్ర ఏదైతే ఉందో మూలాధార చక్ర, మూలము అంటే రూట్ చక్ర. సో ఆ రూట్ చక్ర ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా యాక్టివ్గా ఉన్నాయనేటువంటి సంకల్పం చేసుకొని చక్కగా ఆ చక్రాన్ని టేక్ అ డీప్ బ్రీత్ అండ్ అబ్జార్బ్ ద డివైన్ కాస్మిక్ ఎనర్జీ విత్ ఇన్ మీ. ద కలర్ ఏంటంటే మనకి ఇక్కడ మూలాధార రెడ్ కలర్ ఏదైతే ఉందో, డార్క్నెస్ అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ డార్క్నెస్ అంతటినీ కూడా రిలీజ్ చేసేస్తుంది. ఓన్లీ రెడ్ కలర్ లైట్ యాక్టివేట్ అవుతుంది మూలాధార. సో ఇప్పుడు ఏంటంటే మీ మనసులో సంకల్పం ఏంటంటే, ఐ యామ్ స్ట్రాంగ్. సో ఈ విధమైనవి, ఎందుకంటే మూలాధార యాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా మీరు డివైన్ ఎనర్జీస్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటారు. సో రూట్ చక్ర ఎర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వకూడదు. సో ఇక్కడ మూలాధార వచ్చేసి మనకి ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్. సో ఈ విధంగా చక్కగా
హ్యాపీగా రిలాక్స్డ్గా అర్త్ ఎలిమెంట్ యాక్టివేట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. ఈ విధంగా మనసులో అనుకోండి. టేక్ అ డీప్ బ్రీత్ అండ్ ఫీల్ దట్ ఏ నెగిటివిటీ ఉన్నా కూడా, సో భయం కానీ బాధ కానీ పాత పరిమితమైనటువంటి అపరాధ భావాలన్నింటినీ కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను. ఐఎమ్ అ డివైన్ సుప్రీం సోల్. ఈ విధంగా మనసులో అనుకొని చక్కగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ చక్ర, టేక్ అ డీప్ బ్రీత్. స్వాదిష్టాన మనకి ఇక్కడ వాటర్ ఎలిమెంట్ స్వాక్రల్ చక్ర అంటారు, స్వాదిష్టాన్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. జస్ట్ విజువలైజ్ దట్ మొత్తం అంతా కూడా ఆరెంజ్ కలర్ లైట్ మీకు చక్కగా వచ్చి సాక్రల్ చక్రాలు ఉన్నటువంటి నెగిటివిటీ అంతటినీ కూడా క్లీనప్ చేసేస్తుంది. అంటే ఏంటి, ఇమోషనల్గా ఎఫెక్ట్ అయినటువంటి ఇమోషనల్గా ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, మెయిల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఏ దోషం ఉన్నా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఎట్లాంటి ఫీమేల్కి సంబంధించిన మెయిల్కి సంబంధించిన ఆర్గన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంతా కూడా రిలీజ్ అయిపోతుందని మనసులో సంకల్పం చేసుకోండి. సో ఈ విధంగా టేక్ అ డీప్ బ్రీత్ అండ్ ఫీల్ దట్ అ డివైన్ లైట్ ఈస్ అబ్జార్బింగ్. ఈ విధంగా అనుకోండి. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ మై నెగిటివ్ ఫియర్స్. నెగిటివిటీ అంతటిని కూడా రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ అ డివైన్ సుప్రీం సోల్. ఐఎమ్ అ డివైన్ సుప్రీం సోల్. ఈ విధంగా చక్కగా అనుకోండి. నెక్స్ట్ థర్డ్ చక్ర. ఓకే, మనకి థర్డ్ చక్ర వచ్చేది సోలార్ ప్లెక్సస్. ఇక్కడ మనకి మణిపూరక్ అని కూడా అంటారు. ఎల్లో కలర్ లైట్. సో ఫీల్ దట్ ఎల్లో కలర్ లైట్ మీకు చక్కగా పెనిట్రేట్ అవుతుంది. బ్రీత్ తీసుకునేటప్పుడు ఆ ఎల్లో కలర్ లైట్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. బయటికి వదిలిపెట్టేటప్పుడు, ఓకే, ముక్కు ద్వారా వదిలిపెట్టేటప్పుడు మొత్తం అంతా కూడా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లం అంతటిని కూడా రిలీజ్ చేసేస్తున్నాను. స్టమక్ ఇష్యూస్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, తర్వాత కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా అంతా కూడా మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఇండైజెషన్ ప్రాబ్లము, అల్సర్ ప్రాబ్లము, పొట్టకు సంబంధించిన అబ్జార్ప్షన్ ఏదైనా అన్నా కూడా ఏదైనా నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేసేస్తున్నాను అనేటువంటి సంకల్పం చేసుకొని రిలీజ్ 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 అనుకోండి అసలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ చక్ర వచ్చేసి హార్ట్ చక్ర. టేక్ అ డీప్ బ్రీత్. చక్కగా బ్రీత్ తీసుకోండి. తీసుకునేటప్పుడు సంకల్పం ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ అంతా కూడా నాకు అబ్జర్వ్ అవుతుంది. డార్క్నెస్ అంతటిని కూడా రిలీజ్ చేసేస్తుంది. ఓన్లీ గ్రీన్ కలర్ లైట్ అబ్జర్వ్ అయ్యి అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్ని అబ్జర్వ్ చేసుకోండి. సో ఐఎమ్ అబ్జర్వింగ్ అ డివైన్ అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ ప్రేమతత్వాన్ని. సో మనము రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా కూడా, సో పర్టికులర్గా ఏంటంటే తెలుసో తెలియక ఎవరికైనా సరే ఏమైనా ఇబ్బంది పెట్టినా, తెలుసో తెలియక ఎవరైనా ఏదైనా బాధ పెట్టుంటే కనుక ఆ బాధని, పాత పరిమితమైనటువంటి అపరాధ భావాన్ని, పాస్ట్ లైఫ్ కర్మాస్ అన్నిటినీ కూడా నేను రిలీజ్ చేసేస్తున్నాను, వదిలిపెట్టేస్తున్నాను. రిలీజ్ 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 అని మనసులో ఆ విధంగా అనుకొని మొత్తం రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చక్కగా థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర దగ్గర టేక్ అ డీప్ బ్రీత్ అండ్ ఫీల్ దట్ ఐఎమ్ అ డివైన్ సుప్రీం సోల్. సో ఇక్కడ థ్రోట్ చక్ర దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ లైట్. సో బ్లూ కలర్ లైట్ వచ్చి మొత్తం అంతా కూడా డార్క్నెస్ అంతటిని కూడా రిలీజ్ చేసి ఆ డివైన్ బ్లూ కలర్ లైట్ ఈజ్ అబ్జార్బింగ్. సో మనకి విశుద్ధి చక్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని కూడా ఏ విధంగా కూడా ఒక మాట అనడం కానీ, బ్లేమ్ చేయడం కానీ, పాయింట్అవుట్ చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ ఇవి చేసేటప్పుడు మనకి థ్రోట్ చక్ర అన్నది డియాక్టివేట్ అవుతుంది. సో ఏ విధంగా కూడా నేను అలా ఉండను. ఐ విల్ బి ట్రూత్ఫుల్ ఫర్ మై సెల్ఫ్. ఫస్ట్ నేను ట్రూత్ఫుల్గా ఉంటాను, అలాగే ఎదుటి వాళ్ళ పట్ల కూడా ట్రూత్ఫుల్గా ఉంటాను అనేటువంటి థాట్ని మనము మనసులో అనుకొని చక్కగా ఆ బ్లూ కలర్ లైట్తోని ఆ డివైన్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, అమ్మవారి శ్యామల మాతరికి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా చక్కగా ఈ థ్రోట్ చక్ర మీద మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటామో, మనం ఏదైతే విష్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఎందుకంటే మాటే మంత్రం అని చెప్పారు, మనం ఏదైతే మాట్లాడతామో అది తదాస్తు అని ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. సో తదాస్తు దేవతలు ఉంటారు, అలాగే మేనిఫెస్ట్. అందుకని ఏ విధంగా కూడా
నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ మాటలు, నెగిటివ్ థాట్స్ కూడా మనము తెచ్చుకోకూడదు, వాడకూడదు నెగిటివ్ మాటలు. సో ఈ విధంగా మన మనసులో సంకల్పం చేసుకొని చక్కగా మెడిటేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆగ్నేయ చక్రం. సో దీని థర్డ్ ఐ చక్ర అని కూడా అంటారు. సో థర్డ్ ఐ చక్రాకి ఏంటంటే మనకి మెయిన్గా కలర్ వచ్చేసి ఫీల్ దట్ అ డివైన్ లైట్. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వైలెట్ కలర్ లైట్ చక్కగా ఆగ్నేయ చక్రం అంతటిని కూడా ప్రవేశించి చక్కగా డివైన్ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతున్నాయి అనేటువంటి థాట్. సో మొట్టమొదటి ఏంటంటే ముఖ్యంగా ఇంటర్నల్ ఫియర్స్, ఇంటర్నల్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, పాస్ట్ లైఫ్ కర్మాస్, మనం ఏదైతే మనం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అంతా కూడా మనకి పాస్ట్ లైఫ్తోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో అవి కనెక్ట్ అయ్యేటివి పాస్ట్ లైఫ్. సో పాస్ట్ లైఫ్ మనం ఏదైనా ప్రెసెంట్ ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏవైనా కూడా పర్టికులర్గా స్పిరిచువల్ ఎనర్జీస్తో కనెక్ట్ అయినా కూడా, నెగిటివిటీతో కనెక్ట్ అయినా కూడా ఇవన్నీ కూడా మనకి పాస్ట్ లైఫ్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ నెగిటివిటీ అంతటిని కూడా పాస్ట్ లైఫ్ కర్మస్ అంతటిని కూడా ఈ రోజుతో అన్నిటిని రిలీజ్ చేసేస్తున్నాను అనేటువంటి థాట్తో మీరు చక్కగా రిలీజ్ చేసుకోండి. సో రిలీజ్ 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 మనసులో ఒక్కటే సంకల్పం చేసుకోండి. డిలీట్, రిమూవ్ ఆల్ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, డిలీట్, క్యాన్సల్, క్లియర్. ఏదైనా ప్రాబ్లం వచ్చిందో అనుకోండి, పాజ్ అనుకోండి, పాజ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది పాజ్ అయిపోతుంది. సో సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్న పాజ్ అని ఇటువంటి. సో ఈ విధంగా మనసులో సంకల్పం చేసుకొని ఈ విధంగా మనం చేసుకోండి. రిలీజ్ ఆల్. సో ఆ బ్లూ వైలెట్ కలర్ లైట్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి మనకి ఇంటర్నల్గా థర్డ్ ఐ అన్నది యాక్టివేషన్ అవుతుంది అనేటువంటి థాట్. సో నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. సో ఈ విధంగా 3 times నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సహస్రారం. ఈ సహస్రారం అన్నది అద్భుతమైనటువంటి డివైన్ కాస్మిక్ డివైన్ ఎనర్జీస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. సో చక్కగా ఎప్పుడైతే ఈ డివైన్ కాస్మిక్ ఎనర్జీని మీరు అబ్జర్వ్ చేసుకునే ముందు ఒక్కటి సంకల్పం చేసుకోండి. ఆ ఇండిగో లైట్ ఆర్ వైట్ లైట్ గురువుల తాలి బ్లెస్సింగ్స్ కానీ, అమ్మవారు, ఆదిశక్తి, అలాగే పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ కాస్మిక్ యూనివర్సల్ ఎనర్జీస్ అన్నీ కూడా నాకు ఇక్కడ చక్కగా అబ్జార్బ్ అవుతున్నాయి. సో ఇక్కడ సహస్రారం అనేది ఓపెన్గా ఉంది. ఎప్పుడైతే ఓపెన్గా ఉంటుందో ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ. సో ఈ ఫీల్, యూ జస్ట్ ఫీల్ దట్, విజువలైజ్ దట్ a divine white light is absorbing and penetrating each and every chakras, and then it is cleansing, clearing, purifying each and everything. సో ఈ విధంగా ఫీల్ అయ్యి చక్కగా మొత్తం అంతటిని కూడా రిలీజ్ చేసుకోండి. రిలీజ్ రిలీజ్ రిలీజ్, డిలీట్, క్లియర్, క్యాన్సల్. ఈ విధంగా చక్కగా అనుకోండి. టేక్ అ డీప్ బ్రీత్ అండ్ రిలీజ్ ఆల్ యువర్ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్. 72,000 నాడుల్లో ఏ దోషం ఉన్నా కూడా అంతటిని కూడా రిలీజ్ చేసుకోండి. 12 ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నింటిని కూడా క్లెన్స్ చేసుకోండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉన్నాయి, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా బాడీలో అన్ని ఆర్గన్స్ చాలా హెల్తీగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హెల్తీ, ఐఎమ్ ఇమోషనలీ, మెంటలీ, ఫిజికలీ, సోషలీ, స్పిరిచువల్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. నేను పరిపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపాన్ని, నేను పరిపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపాన్ని, నేను పరిపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపాన్ని. ఈ విధంగా చక్కగా అనుకోండి. మనసులో చక్కగా డివైన్ ఎనర్జీస్ని చక్కగా అబ్జర్వ్ చేసుకోండి. సో చక్కగా ఈ విధంగా అంతటిని కూడా. సో అట్లా చేసిన తర్వాత చేతులు బాగా రబ్ చేసుకోండి. బాగా రబ్ చేసుకొని మొహం, కంటికి అన్నిటి కూడా చక్కగా పెట్టుకోండి. సో ఇది ఈ విధంగా ఈ మెథడ్లో చేసుకున్నాక తర్వాత లాస్ట్లో ఈ విధంగా చక్కగా వాటర్, ఎందుకంటే మీ వాటర్ ఎందుకు మీకు పక్కన పెట్టుకోవాలంటే మీరు ఏదైతే చేశారో ఆ చక్రాస్ అన్నీ కూడా మొత్తం అంటే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకుంది. వాటర్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ అకార్డింగ్ టు ఈవెన్ ఏంటంటే ముసాయి ఎమాటో సైంటిస్ట్. సో ఆయన కూడా అతను చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన ఎంతో చాలా రకాలుగా రీసెర్చ్ చేశారు వాటర్ మీద. అంటే ఇక్కడ ఏదైనా సరే మనం ఏదైతే సంకల్పించుకుంటామో, మనం ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తామో, అది మనం ఏం వాడతామో, ఐఎమ్ హ్యాపీ అంటే హ్యాపీ అవుతాం, ఐఎమ్ హెల్దీ అంటే హెల్దీ అవుతాం, ఐఎమ్ ఎనర్జెటిక్ అంటే ఎనర్జెటిక్ అవుతాం, ఐఎమ్ వెరీ
సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్. నేను ఏ దాంట్లో అయినా సక్సెస్ఫుల్. నాకు అన్నీ కూడా మనుషులు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి, అన్ని వేళగా అందరూ అనుకూలంగా అనుకున్నారు అనుకోండి, ఆ విధంగా అనుకొని సంకల్పం చేసుకొని తాగారు అనుకోండి, ఆటోమేటిక్గా. అలాగే బిజినెస్లో సక్సెస్ రావాలన్నా, బిజినెస్ మనీ ఫ్లోకి అన్నిటికి కూడా మనము ఈ విధంగా మెడిటేట్ చేసుకోండి, తాగండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. చక్కగా చేసుకోండి. ఈ వీడియో ఎంత మందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఈ మెడిటేషన్ అన్నది బ్యూటిఫుల్గా, ఎక్సలెంట్గా 111% షూర్ అండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. రోజు కూడా ఒక నియమబద్ధంగా ఈ విధంగా రోజు చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా డివైన్ బ్లెస్సింగ్స్ అమ్మవారి నుంచి, అలాగే గురువుల నుంచి, సద్గురువుల నుంచి, తదాసు దేవతలు అందరూ కూడా మీ సంకల్పాలు అందరికీ అన్ని రకాలుగా నెరవేరాలని కోరుకున్నాండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైనటువంటి డివైన్ 7 చక్రాస్ని బ్యాలెన్స్ చేసేటువంటి అద్భుతమైనటువంటి మెడిటేషను. హ్యాపీగా అందరూ కూడా చక్కగా రిలాక్స్ అవ్వండి. సిట్ ఇన్ అ రిలాక్సింగ్ పొజిషన్. చక్కగా జ్ఞాన ముద్రలో కూర్చోవచ్చు, ఆర్ ఏ ముద్రలో మీరు కంఫర్ట్గా ఉంటే ఆ ముద్రలో చక్కగా కూర్చొని హాయిగా ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి చక్కగా చేతులు ఏవైతే ఉంటాయో ఆకాశం ముద్రలో, అంటే ఏంటంటే చేతులు మనము ఫేసింగ్ టు అప్వర్డ్స్, అంటే యూనివర్స్ తాలూకు ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి, అలాగే ఈ అద్భుతమైనటువంటి 7 చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి చక్కగా చేతులని ఆకాశ ముద్రలో పెట్టుకోండి. హాయిగా శ్వాసని గమనించండి. మొదట ఇడ, అలాగే పింగళ నాడి. సో రైట్ నాస్టల్, లెఫ్ట్ నాస్టల్ తాలూకా శ్వాసని గమనించండి. టేక్ అ డీప్ బ్రీత్. లెఫ్ట్ నాస్టల్స్తో శ్వాసను తీసుకొని రైట్ నాస్టల్తో వదిలిపెట్టండి. మళ్ళీ రైట్ నాస్ట్రల్తో శ్వాసను తీసుకొని లెఫ్ట్ నాస్ట్రల్తో వదిలిపెట్టాలి. సో ఈ విధంగా 7 సార్లు లెఫ్ట్ రైట్ నాస్ట్రల్స్తో క్లోజ్ చేసుకొని చక్కగా బ్రీత్ చేసి వదిలిపెట్టండి. సో 7 సార్లు అయిపోయిన తర్వాత చక్కగా ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని, అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రేయర్ అని కూడా అంటారు. సో చక్కగా మన బాడీలో ఉన్నటువంటి అన్ని చక్రాస్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మొట్టమొదట మన మూలాధార చక్రాన్ని, అలాగే స్వాదిష్టాన, 2వ చక్ర స్వాదిష్టాన చక్ర, 3వది మణిపూరక, 4వది అనహత, 5వ చక్ర విశుద్ధి, 6వది ఆజ్ఞ చక్ర, 7వది సహస్రాన. సో మన ఈ చక్రాస్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏ అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ ప్రతి చక్ర తాలూకు ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో చక్కగా ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి డివైన్ మెడిటేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ రామదాసా సా సే సోహం రామదాసా సా సే సోహం
सा से सोहम रामदासा 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 सा से सोहम रामदासा
से सोहम रामदास सा से सोहम। ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా సరే రీప్రోగ్రామింగ్ సబ్కాన్షియస్ మైండ్, అలాగే యాక్టివేషన్ ఆఫ్ ఆర్ ఎనర్జీసు, 7 చక్రాస్ బ్యాలెన్సింగు, అలాగే రిమూవింగ్ నెగిటివిటీ, సో బాడీలో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి, అలాగే మనీ బ్లాక్స్ ఏవైనా రిమూవ్ చేసుకోవడానికి, అబండెన్స్, సక్సెస్, ప్రాస్పారిటీ, స్టూడెంట్స్ అంటే పర్టికులర్గా పిల్లలకి చక్కగా చదువు బాగా రావడానికి, అలాగే ఇవన్నీ కూడా ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్ అయ్యాము. సో నేను మీకు అన్ని రకాలుగా మీరు నాకు అంటే చక్కగా కాంటాక్ట్ చేస్తే కనుక ఈవెన్ హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ప్రాబ్లం కానీ, సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అట్లానే హెయిర్ ఫాల్, హార్మోనల్ ప్రాబ్లము, వైట్ డిశ్చార్జ్, పర్టికులర్గా ప్రీ మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్సెస్, అట్లానే ఈవెన్ ఏంటంటే బాగా డిప్రెషన్లో ఉన్న స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము, డయాబెటిక్, బ్లడ్ ప్రెషరు, హైపర్ టెన్షను, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, రెమటైడ్ ఆర్థరైటిస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్స్కి పర్టికులర్గా పిల్లలకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సరే, సో ఈవెన్ వాళ్ళకి ఏంటంటే ఫోన్కి ఎడిక్ట్ అయినా కూడా, సో అవన్నీ కూడా ఏ విధంగా మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో మీకు ఈవెన్ పేరెంటింగ్ డివైన్ పేరెంటింగ్, సో ఇలాగేంటంటే డివైన్ మెథడ్స్ ద్వారా, సో పిల్లల్ని ఏ విధంగా మనము వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి, అలాగే వాళ్ళు పేరెంట్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళ పట్ల ప్రేమ భావంతో ఉండడము ఏ విధంగా చేయొచ్చు, అట్లానే వాళ్ళ కెరియర్లో సక్సెస్ కోసము ఇవన్నిటినీ కూడా, సో ట్రైనింగ్ అంటే ఏంటంటే రీప్రోగ్రామింగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే హెల్త్ పరంగా కూడా మీకు పర్టికులర్గా డైట్ చార్ట్ అన్నది నేను అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద బ్లడ్ గ్రూప్, అలాగే వాటర్ కంటెంట్ కూడా బ్లడ్ గ్రూప్ ప్రకారంగా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం కనుక పాటిస్తే మీకు ఈజీగా ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్యూ పీపుల్ ఎవరికైనా సరే మీరు అంటే నా కన్సల్టేషన్ చేయాలనుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు చక్కగా కాల్ చేసి, సో నా వాట్సాప్కి చేస్తే కనుక, సో నేను మీకు పర్టికులర్గా టైం ఇస్తాను. సో దట్ నాతోనే డైరెక్ట్గా మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు. సో 8309616109 ఇది నా కన్సల్టేషన్ కాంటాక్ట్ నెంబర్ అండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.